ఇప్పుడు జగన్ కి అనుకూలించే అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్ వచ్చే ఎన్నికల్లో? జగన్ కు అనుకూలించే అంశాలు ప్రధానంగా సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాల పట్ల సానుకూలత, ఇది ప్రధానంగా జగన్ కు అనుకూలించే అంశం. ఇప్పటికీ కూడా పథకాలపైన ఓవరాల్గా స్థూలంగా సానుకూలత ఉంది. అంటే కొంత ప్రశ్నలు ఉండదు. అది ప్రధానంగా మిడిల్ క్లాస్లో, ఎడ్యుకేటర్లో, అర్బన్ ఏరియాస్లో ఏంటి పథకాలు, ఏంటి ఉచితాలు అని అది ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఉచిత రవాణా పైన మీరు పురుషులను అడగండి, గ్యారంటీగా వ్యతిరేకంగా చెప్తారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే అనుకూలంగా చెప్తారు. లేదంటే ఏంటిది మన సీటే దొరుకుతలేదు, మేము డబ్బులు కట్టినా కూడా అని. అందువల్ల ఏ పథకాన్నైనా దాన్ని పొందేవారు సానుకూలంగా ఉంటారు, దాన్ని పొందని వారు దాన్ని ప్రశ్నిస్తారు. ఎందుకంటే అది హ్యూమన్ నేచర్ అది. అందువల్ల పథకాల పట్ల అక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా స్థూలంగా సంక్షేమ పథకాల పట్ల సానుకూలత ఇప్పటికీ ఉంది. ఇక రెండవ సానుకూలత సోషల్ బేస్. ఈ సోషల్ బేస్ ఎక్సెప్ట్ కాపు ఓటు తప్ప మిగతా ఓటు పెద్దగా డిస్టర్బ్ అవుతున్నట్లేదు. అందువల్ల మీకు మైనారిటీ ఓటర్ కానీ, అలాగే మీకు ఎస్సీ ఓటర్ కానీ, మాల ఓటు ముఖ్యంగా, ఎక్కడ రెడ్డి ఓటు ఇదేం షిఫ్ట్ కావడం లేదు. కానీ ఇక్కడ కూడా ఒక ఛాలెంజ్ ఏంటంటే మీకు కొన్ని లోకల్ లెవెల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు కడప ఉంది. కడపలో వైసీపీ ఎప్పుడైనా ముస్లిం క్యాండిడేట్కి ఇస్తుంది. కానీ వైసీపీ కడపలో ఉన్న బలం మనందరికీ తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ హిందూ అభ్యర్థిని పెట్టి ఏంటి ఇక్కడ ఎప్పుడు ముస్లిమే గెలవడమా అనే అంశం కనుక ముందుకు వస్తే ఆటోమేటిక్గా తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది. అంటే వైసీపీ టీడీపీ అనే పోలరైజేషన్ దాటి ఎప్పటికీ ఇక్కడ ముస్లిం అభ్యర్థి గెలవాలా అనే డైమెన్షన్ కనుక ముందుకు వచ్చింది, అది ముందుకు వస్తుంది. అందుకే చెప్తున్నాను నేను, నాకున్న సమాచారం ప్రకారం కడపలో ఈ ఫ్యాక్టర్ ముందుకు వస్తుంది. అంటే ఎప్పటికీ ముస్లిం అభ్యర్థినా గెలవడం, ఎందుకు ఒక్కసారన్నా హిందూ గెలవకూడదా అని. ఎప్పుడైతే ఈ ఫ్యాక్టర్ ముందుకు వస్తుందో పార్టీల ఆధారంగా కాకుండా ఓటింగ్ ఇంకో రకంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వైసీపీ ఛాలెంజ్గా వస్తుంది. మీకు ఉదాహరణకు అలాగే అనకాపల్లి ప్రాంతం ఉంది. అక్కడ గవర, యాదవ ఇలా కొన్ని కమ్యూనిటీస్ స్ట్రాంగ్, కాపు, అందులో ట్రెడిషనల్గా ఒక్క కమ్యూనిటీకే సీట్ వస్తుంటుంది. సో ఆటోమేటిక్గా మిగతా కమ్యూనిటీలో హార్డ్ బాండ్ ఉంటుంది. సో ఈ కమ్యూనిటీ ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేయొచ్చు. అంటే సాధారణంగా ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఈ సోషల్ క్లాసెస్లో వచ్చేటువంటి డైమెన్షన్స్ ఉండొచ్చు. మీకు ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అందరికీ తెలిసి ఇది కాపుల ప్రాబల్యం ఉన్న జిల్లా. ఈవెన్ ఇది తుని అక్కడికే కాకుండా మీకు పాయకరావుపేట వరకు కూడా విస్తరిస్తుంది. ఈవెన్ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో కూడా నాకున్న సమాచారం ప్రకారం కాపులు డామినెంట్ కమ్యూనిటీ. సో మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది, ఎప్పుడైతే టీడీపీ జనసేన కలుస్తుందో కాపు ఓటు సిగ్నిఫికెంట్గా షిఫ్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాపు ఓటు సిగ్నిఫికెంట్గా షిఫ్ట్ అయితే ఆటోమేటిక్గా టీడీపీ జనసేన గెలవాలి. కానీ కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అంటే కమ్మలు డామినేట్ చేశారనుకోండి. ఈవెన్ నేను ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో చూశాను. సో అక్కడ మీకు కమ్మ తెలుగుదేశం వెనకాల ఉండే ఇన్ఫ్లుయెన్షియల్ కమ్మాస్, కానీ అది ఎస్సీ రిజర్వ్. ఏమవుతుంది అక్కడ ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ కూడా కమ్మల్ డామినేషన్ ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో జరుగుతుందో జనసేన వల్ల కాపు ఓటు తెలుగుదేశంకు పడాల్సినా కూడా కాపుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంటే కమ్మ కాపు కాన్ఫ్లిక్ట్ ముందుకు వస్తుంది. అంటే టీడీపీ జనసేన మైత్రి అనే ఫ్యాక్టర్ పక్కకు పోయి కమ్మ కాపు కాన్ఫ్లిక్ట్ అనే అంశం ముందుకు రావడంతో టీడీపీ జనసేన పొత్తు ఉన్నా కూడా అది సవాల్గా మారుతుంది. అంటే పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడండి. అంటే మ్యాక్రో లెవెల్గా జనసేన టీడీపీ ఓటు క్లియర్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ క్షేత్రస్థాయికి వచ్చే వరకు కొన్ని చోట్ల ఇష్యూస్, ఛాలెంజెస్, కాస్ట్ కాంబినేషన్స్, ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ట్రెడిషనల్గా ఒక కమ్యూనిటీకి సీట్ వస్తే ఇంకో కమ్యూనిటీలో హార్డ్ బాండ్ ఉండొచ్చు. సో ఇలాంటి డైమెన్షన్స్ అన్నీ కూడా మనకు రెడ్డిక, తూర్పు కాపు ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాల్లో ఈ రెడ్డిక తూర్పు కాపుల మధ్య ఉండే ఘర్షణ ఏమవుతుందంటే
వైసీపీకి అనుకూలంగా ఉన్నా కూడా ఈ రెడ్డిక్కకి ఇస్తే తూర్పు కాపులకు కోపం, తూర్పు కాపులకు ఇస్తే రెడ్డిక్కలకు కోపం. సో ఇలాంటి డైమెన్షన్ కూడా ముందుకు వస్తాయి. అలాగే వర్గపూర్ ఉంటుంది, అంటే 2-3 నాయకులు ఉంటారు, వారి మధ్య ఘర్షణ ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల మారుస్తున్నారు. ఇప్పుడు మీ గాజువాకే ఉంది, జేడి లక్ష్మణ్ కూడా పోటీ చేయొచ్చు అంటున్నారు. అక్కడ నాగిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చారు, రామచంద్రకి ఇచ్చారు. ఇప్పుడు నాగిరెడ్డి పూర్తిగా సహకరించకపోతే అక్కడ ఛాలెంజ్ మొదలవుతుంది. సో ఎక్కడైనా ఇలా లోకల్ లెవెల్ ఫ్యాక్టర్స్ కొన్ని సానుకూలతలు సంక్షేమ పథకాల విషయంలో ఉన్నప్పటికీ కూడా లోకల్ లెవెల్ ఫ్యాక్టర్స్ కూడా ప్రభావం చూపితే ఎన్నికల ఫలితాన్ని. అందువల్ల స్థూలంగా సానుకూలత అంటే ప్రభుత్వ పథకాలపైన సానుకూలత ఉంది. ఓవరాల్గా గవర్నమెంట్ పట్ల ఆ ప్రతిపక్షాలు చెప్తున్నంత యాంటీ ఇన్కంబెన్సీ, అంటే ఎమ్మెల్యేలు మార్చినా కూడా గ్యారంటీగా ఓడిపోతారు అనే యాంటీ ఇన్కంబెన్సీ ఇంకా పూర్తిగా బిల్డ్ అయినట్లేదు. అందువల్ల అభ్యర్థుల్ని మార్చగలిగితే కొంత ప్రయోజనం ఉంటుంది అనే భావనలో ఉంది. ఇక టీడీపీ జనసేన కలవడం ఒక పెద్ద సవాల్ జగన్కు. ఎందుకంటే టీడీపీ జనసేన కలవడంతో జనసేనకు 5, 6, 8 కొన్ని చోట్ల 10%, ఇంకా ఈస్ట్ అండ్ వెస్ట్ పోతే 20% కూడా ఓటింగ్ వస్తుంది. నీవు రాజకీయాలు ఎలా ఉంటాయంటే పథకాలు ఏమైనప్పటికీ కూడా, ప్రభుత్వం పట్ల సంతృప్తి ఏమైనప్పటికీ కూడా సాంప్రదాయకంగా ఒక పార్టీ కోటేస్తుంటారు. వాళ్ళ సంతృప్తి అదంతో సంబంధం లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ పట్ల ఫుల్లీ సాటిస్ఫైడ్ కూడా 11% కాంగ్రెస్ కొట్టేశారు. అందువల్ల ప్రభుత్వ పనితీరుతో సంబంధం లేకుండా సాంప్రదాయ ఓటింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అందువల్ల టీడీపీ జనసేన కలిస్తే ఆటోమేటిక్గా గతంతో పోలిస్తే టీడీపీకి అదనపు పోటీ కలిసి వస్తుంది. సో వీటిని కూడా వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే తన సానుకూలత ఒక్క సంక్షేమ పథకాలపైన ఉంది అని అనుకుంటే అవకాశం ఉండదు. ఈ ఇతర ఫ్యాక్టర్స్, నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసి ఎన్నికల్లో గెలవాలి. అందువల్ల ఇప్పటికిప్పుడు మార్చగలిగేది అభ్యర్థిని. ఇప్పుడు ఉదాహరణకు డెవలప్మెంట్ లేదు, మీకు సర్వత్రా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికన్నా పోండి రోడ్లు లేవు అన్న భావన బలంగా ఉంది. రోడ్లు లేవు, రోడ్లు అభివృద్ధి లేదు అనేది. ఈవెన్ విశాఖ రాజధాని అనే అంశం కూడా ఉత్తరాంధ్రలో అది ఒక పెద్ద అభివృద్ధి అంశంగా ఉండడం లేదు. ఎందుకంటే రాజధాని కన్నా స్థానికంగా ఒక మెడికల్ కాలేజ్ పెడితే ప్రజలకు ఒక హాస్పిటల్ వస్తుంది కనుక అనుకూలంగా ఉంటారు. అందువల్ల నిర్దిష్టంగా ఇప్పటికిప్పుడు డెవలప్మెంట్ లేదు అన్న పర్సెప్షన్ మార్చడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్నికల దగ్గర పడ్డాయి. సంక్షేమ పథకాలలో ఉన్నటువంటి అసంతృప్తుల్ని ఇప్పటికిప్పుడు సరిచేయడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఉదాహరణకు మగ్గాల యజమానులకు కాకుండా నేను చేనేత కార్మికులకి ఇస్తాను అంటే ఎవరు యజమాని, ఎవరు కార్మికుడు గుర్తించడం ఇదొక ప్రాసెస్. కౌలు రైతులకు ఇస్తాను అంటే కౌలు రైతు ఎవరు. అందువల్ల ఇంత ఇమ్మీడియట్గా సంక్షేమ పథకాలను రీడిజైన్ చేయడం కూడా సాధ్యం కాదు. అందువల్ల ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏమనంటే అభ్యర్థులు మార్చడమే. అందువల్ల ఇప్పటికిప్పుడు భారీగా విధానపరమైన మార్పుల్ని తీసుకురావడం సాధ్యం కాదు. అందుకే సానుకూలతను కాపాడుకోవటానికి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను కాస్త ఎమ్మెల్యేల మార్పు ద్వారా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకతను తద్వారా ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తులను కూడా సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఎంత వ్యతిరేకత వచ్చినా ఎంత రచ్చైనా తగ్గేదే లేదు, నేను ఎమ్మెల్యేలు మారుస్తూనే ఉంటాను అనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో పోటీ చేస్తే గెలవరు, ఆ అభ్యర్థినే పెడితే అలాంటప్పుడు ఏంటి పోతే ఏంటి అనే భావన ఉంది. కానీ వాళ్ళు పోయే వాళ్ళు ఊరుకోరు కదా, రచ్చ చేసిపోతారు, ఒక పర్సెప్షన్ బిల్లు చేసిపోతారు, ఆ నియోజకవర్గంలో డిస్టర్బ్ చేసి కూడా పోతారు. అందువల్ల జగన్ అనుకున్నంత సులభంగా కూడా ఉండదు. 40 మందిని 50 మంది మార్చిన తర్వాత వారు కాంప్రమైజ్ అయ్యి పని చేస్తే వేరే విషయం, కానీ చాలా చేయరు. అందువల్ల వాళ్ళు క్రియేట్ చేసే డిస్టర్బెన్స్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది చూడాలి మనం. సో జగన్మోహన్ రెడ్డి టికెట్లు నిరాకరించిన వారికి పక్క పార్టీల్లో అవకాశం ఉంటే వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తారు సార్, లేదంటే డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలా పార్టీలో వెళ్ళడం కూడా డిస్టర్బ్ చేయడమే. అదే సార్, వెళ్ళి ఆరోపణలు చేస్తారు కదా, అంటే ఇన్నాళ్ళు ఎవరినైతే ప్రజలు డిస్టర్బెన్స్ పక్క పార్టీలకు వెళ్ళే చేయాలని ఏం లేదు, సొంత పార్టీలో ఉండి కూడా కోఆపరేట్ చేయకపోవచ్చు. ఓకే.
తన వర్గం ఓటు వేయకపోవచ్చు, క్రాస్ ఓటింగ్ చేయొచ్చు. సో డిస్టర్బ్ చేయాలంటే పార్టీ నుంచి వెళ్ళిపోయే డిస్టర్బ్ చేయాలని రూల్ ఏం లేదు. పార్టీ నుంచి వెళ్ళిపోయి డిస్టర్బ్ చేయొచ్చు, పార్టీలో ఉంటూ కూడా డిస్టర్బ్ చేయొచ్చు. రైట్ సార్. అంటే ప్రతిపక్షాలు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, దీన్ని ఎద్దేవా కూడా చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ఫలితం రాకముందు ఈ సిట్టింగ్ల మార్పు మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదా సార్ జగన్? అంటే ఆ తర్వాత మాత్రమే ఇటువంటి మార్పులు చేస్తూ ఉన్నారంటే తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన ఈ వ్యూహం వికటించింది, అది విఫలయత్నమైంది కాబట్టి దాన్ని గుణపాఠంగా అక్కడ నేర్చుకున్నారు అనుకోవాలా? నేరం కాదు కదా నేర్చుకోవడం, అదే తప్ప అండి. తప్పే అంటే నేర్చుకోవడం అదేనా ఘోరమైన నేరమా? ఎవరైనా నేర్చుకోవడం మంచిది తప్ప నేర్చుకోకపోవడం తెలివి తక్కువ అవుతుంది తప్ప ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవడం విఘ్నత అవుతుంది కదా ఎవరికైనా. దాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పడితే ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు 50-30 అంతస్తు నుంచి దూకితే ఏమవుతుందండి? కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఎట్లా తెలుసండి మీకు? మీరు దూకారా? మీరు దూకారా? కాళ్ళు చేతులు కాదు, మనిషికి ప్రాణం కూడా పోతుంది. మీరు దూకలేదు, అవునా కదా? ఎవరైనా లైవ్లో దూకంగా చూసారా మీరు? యూట్యూబ్లో చూశారు. యూట్యూబ్లో క్రియేట్ కూడా చేయొచ్చు ఉంది, కానీ చూడలేదు. అంటే మరి మీరు లైవ్లో చూడలేదు, మీరు దూకలేదు. పోనీ మీకు దూకిన మిత్రుడు ఎవరన్నా ఉన్నారా? లేదు. మరి మీకు ఎట్లా తెలుసు దూకితే కాళ్ళు చేతులు దూకుతాయని? అంటే ఇతరుల అనుభవాల నుంచి కదా మీరు తెలుసుకున్నది. మీరేం దూకలే కదా. మరి ఇతరుల అనుభవం నుంచి తెలుసుకోవడం అదేమి తప్పవుతుందా? అయినా డిసెంబర్ 3 ఎన్నికలు జరిగాయి తెలంగాణ. నవంబర్ 30. అంటే తెలంగాణ ఎన్నికలకు ముందే మార్చాలంటే నవంబర్లో, అక్టోబర్లో మార్చాలి. ఎవరైనా 6 నెలల ముందు, 8 నెలల ముందు మారుస్తారంటే అభ్యర్థుల్ని. అభ్యర్థుల ఎంపిక ఎప్పుడు జరుగుతుంది? అభ్యర్థుల ఎంపిక చివరి నిమిషంలో జరిగేది ఇదివరకైతే. చివరి నిమిషం వరకు కూడా జరపరు. సో ఇంకా చాలా ముందే అభ్యర్థులు మారుస్తున్నారు. అందువల్ల తెలంగాణ ఎన్నికలకు ముందే జరపాలి అంటే కర్ణాటక ఎన్నికలకు ముందు ఎందుకు జరపలే? ఎప్పుడు జరపాలి? 2020 పోవాలి. 2019 ఎన్నికలు 2020లో మారుస్తారా? అందువల్ల అది ప్రాతిపదిక కాదు. ప్రధానంగా ఒకే తెలంగాణ ఎన్నికల నుంచి నేర్చుకున్నా కూడా తప్పలేదు కదా. అల్టిమేట్గా ఉపయోగపడే అంటే ఇప్పుడు జగన్ వ్యూహం ఏంటంటే మార్చేస్తే ఈ 15 రోజులు 10 రోజులు అల్లరల్లరి అవుతుంది. పోయేటోడు పోతాడు, ఉండేటోడు ఉంటాడు. రోమన్న చెప్తున్నారు కదా పోయేటోళ్ళ బొమ్మని, వాడు వేరే పార్టీలో పోతాడు, అక్కడ కూడా డిస్టర్బెన్స్ మొదలవుతుంది. ఇప్పుడు మనకు రాజకీయాలు ఎలా ఉంటాయంటే వైసీపీ నుంచి వెళ్ళిపోయి ఆ టీడీపీలో చేరితే వైసీపీకి నష్టం అనేది ఒక ఫ్యాక్టర్. టీడీపీ కూడా నష్టం కావచ్చు. టీడీపీకి లాభం కావాలని రూలే లేదు. ఎందుకంటే ఆడపోయి టీడీపీకి ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఉంటాడు, క్యాండిడేట్ ఉంటాడు, అతనికి ఇతనికి మధ్య పోటీ మొదలైంది అనుకోండి. మరి అది దాని పర్యవసనం కూడా ఏమిటిది అనేది కూడా ఆలోచించాలి కదా. సో అందువల్ల ఎలాగూ తమ పార్టీలో అతనికి టికెట్ ఇస్తే ఓడిపోతాడు. అలాంటప్పుడు ఏం చేయాలి రాజకీయ నాయకుడు? అందువల్ల ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, నేను ఇంతకుముందు కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పాను, ఇతర ఫ్యాక్టర్స్. ఇప్పుడు రాజధాని అంశం ఒక ఫ్యాక్టర్, దాన్ని ఇప్పటికిప్పుడు ఏం మారుస్తాడు? సంక్షేమ పథకాలలో ఏమైనా లోపాలు, దాన్ని ఇప్పటికిప్పుడు మార్చలేడు. జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏం చేయగలుగుతాడు? జగన్ మీద మార్చుకోలేడు కదా. సో అలాగే నా ప్రతిపక్షాలు ఐక్యం కావడం, దాన్ని ఆపలేడు. జగన్ ఆపగలుగుతాడా? అభివృద్ధి లేదన్న భావన, ఇప్పటికిప్పుడు అభివృద్ధి పనులు చేయలేడు. సో ఇప్పుడు ఏ అంశాలు, ఉపాధి లేదు అనే భావన యూత్లో ఉంది. ఇక్కడ తెలంగాణ లాగా అక్కడ కూడా యంగ్ ఓటర్లో వ్యతిరేకత ఉంది, మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ ఓటర్లో వ్యతిరేకత ఉంది. దాన్ని అడ్రస్ చేయాలంటే ఇప్పటికిప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి ఉపాధి రావాలి. ఇప్పటికిప్పుడు వస్తాయా? అందువల్ల నెగటివ్ ఫ్యాక్టర్స్ గుర్తించాక వాటిని అడ్రస్ చేయడంలో ప్రాక్టికల్గా చేయగలిగేది అభ్యర్థులు మార్చడం, ఇంకేం చేయలేరు. మిగతా అన్నిటికీ టూ లేట్. అదేదో ఎప్పుడో 2 ఏళ్ల ముందో 3 ఏళ్ల ముందో చేసుకోవాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు చేయలేరు. అందువల్ల ఇప్పటికిప్పుడు చేయగలిగేది అభ్యర్థులు మార్చడమే కనుక అభ్యర్థులు మారుస్తున్న సమయంలో కూడా కొంత అకామిడేషన్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కొంతమందిని ఎంపీకి పంపుతున్నారు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కనుక సరిగా లేదు అని అనుకుంటే వెంటనే అదే నియోజకవర్గంలో ఎంపీగా పెడుతున్నారు. ఎంపీకి వచ్చే వరకు ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఆ స్థాయిలో ఉండదు. ఎమ్మెల్యే కొమ్మ ప్రజలతో నిరంతర ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి, ఎంపీతో ఆ స్థాయిలో సంబంధాలు ఉండవు. అందువల్ల కంపారిటివ్లీ ఎంపీల పట్ల యాంటీ ఇన్కంబెన్సీ అనేది తక్కువ ఉంటుంది.
వాళ్ళు పని చేసినా చేయకపోయినా. అందువల్ల ఆటోమేటిక్గా పార్లమెంట్ ఎమ్మెల్యేలందరూ గట్టి అభ్యర్థులు అయితే, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు కలిసి జరుగుతున్నాయి. అందువల్ల ఎమ్మెల్యే అభ్యర్థులు గట్టి అభ్యర్థులు అయితే ఎంపీకు గెలవడం సులభం అవుతుంది, ఎందుకంటే ఒకటేసారి ఎన్నిక జరుగుతుంది కనుక. సో అందువల్ల ఎంపీగా పంపిస్తున్నాం. కొంతమందిని పక్క నియోజకవర్గాన్ని పంపుతున్నారు, చాలా దూరంగా ఉన్న నియోజకవర్గాల్లో పంపుతున్నారు. అలా లేని వాళ్ళని మీకు ఎమ్మెల్సీ ఇస్తానో ఇంకో రకంగానో అకామిడేట్ చేస్తారు. 151 మందికి మళ్ళీ టికెట్లు అయితే ఎవరు ఇవ్వలేరు కదా, ఇస్తే గెలవడం అంత సులభం కాదు కదా. అందువల్ల ఖచ్చితంగా ప్రాబ్లం ఫర్ జగన్ ఈజ్ నెంబర్స్ ఆర్ హై. 151 మంది ఉన్నారు, ఏం చేయాలి? సో 151 మందిలో 20 మందిలో 30 మందిలో తీర్చా 20% అవుతుంది, చాలా భారీ నెంబర్ అవుతుంది. అందువల్ల మార్చడము అనేది జగన్కు తప్పనిసరైన పరిస్థితి. మారిస్తే కూడా ఎలా ఉంటుంది ఫలితం అనేది చర్చ తప్ప, మార్చకుండా ఉంటే చాలా ఎదురుగా వీస్తుంది, మామూలుగా నష్టం జరగదు.